guys, how are you? This is Mahi. Welcome back to my YouTube channel. ఈ వీడియోలో అయితే మనం హెచ్టిఎంఎల్ ఫామ్స్ని యూస్ చేసుకునేసి ఒక ఇంటర్న్షిప్ ఫామ్ ప్రాజెక్ట్ని అయితే మనం బిల్డ్ చేసిపోతున్నాం. ఓకేనా? ఫస్ట్ అయితే మనం డెమోని అయితే చూసేద్దాం, ఆ తర్వాత మనం ప్రాక్టికల్గా అయితే చేద్దాం. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం క్రియేట్ చేయబోయే ఇంటర్న్షిప్ ఫామ్ ఎలా ఉండబోతుంది అనేసి అయితే ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఓకేనా? ఫార్ అని చూసారు, అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, మనం కొంతసేపట్లో క్రియేట్ చేయబోయే ఇంటర్న్షిప్ ఫామ్ అయితే ఎలా ఉండబోతుంది. ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఫామ్ అనేసి ఉంది. దీన్ని డిజైన్ చేయడానికి మనం ఫాంట్ అనే ట్యాగ్ని అయితే యూస్ చేసుకోవాలి. అదేవిధంగా దాంట్లోనే మనం బ్లూ కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎంటర్ యువర్ నేము, ఎంటర్ యువర్ ఈమెయిల్, ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఎంటర్ యువర్ ఏజ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంది. చూడండి, మన ప్రతి ఒక్క ఇన్పుట్ ఫీల్డ్లో ఇప్పుడు ఎంటర్ చేసి అయితే చెక్ చేద్దాం ఎలా వర్క్ అవుతుంది ఫామ్ అనేసి. మహి కోడెక్స్, నెక్స్ట్ ఈమెయిల్ ఏదో ఒకటి ఇద్దాం, పాస్వర్డ్, ఏజ్ 20, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి ఇద్దాం, టుడేనే ఇస్తున్నాను. నెక్స్ట్ యువర్ కాలేజ్ నేమ్ ఎస్డిహెచ్ఆర్ డిగ్రీ కాలేజ్. రైట్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఏదో ఒకటి ఎంటర్ చేద్దాం, మై సెల్ఫ్, మహి కోడెక్స్. ఓకే, ఇలా ఏదో ఒకటి అయితే మనం ఎంటర్ చేసాం. నెక్స్ట్ విచ్ కోడ్ లాంగ్వేజ్ షుడ్ యూ నో, నీకు ఏ కోడ్ లాంగ్వేజ్ తెలుసు అంటే టచ్ ఉంది అనేసి. నేను సి సెలెక్ట్ చేస్తున్నాను, పైథాన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ డేస్ యూ వాంట్ టు డూ యువర్ ఇంటర్న్షిప్, ఎన్ని రోజులు నువ్వు ఈ ఇంటర్న్షిప్ని చేయాలనుకుంటున్నావు. ఇక్కడ చూడండి, ఇది డ్రాప్ డౌన్ మెనూ. మనం ఎప్పుడైతే ఇక్కడ ఏరో మార్క్ మీద క్లిక్ చేసామో అప్పుడు ఒక 3 ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి. 3 months, 6 months, 9 months. నేను 6 months అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అలాగే పైన ఉండేవి ఇది చెక్ బాక్సెస్. ఓకేనా? దీనికి ప్రతి ఒక్కదానికి సపరేట్ ఇన్పుట్ టైప్ అయితే ఉంటుంది. అలాగే ఇది టెక్స్ట్ ఏరియా అని ఒక సపరేట్గా ఒక ట్యాగ్. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసి డేట్, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్. ఈ విధంగా నెక్స్ట్ చూడండి, అప్లోడ్ యువర్ రెజ్యూమే. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూజ్ ఫైల్ అనేసి ఒక బాక్స్ షేప్లో ఒక బటన్ లాగైతే ఉంది. నెక్స్ట్ అదేవిధంగా నో ఫైల్ చూజన్, అంటే మనం ఇంకా ఏ ఫైల్ చూస్ చేసుకోలేదు కాబట్టి ఈ విధంగా ఉంది. చూడండి, ఇప్పుడు మనం చూస్ ఫైల్ మీద అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మై ఒరిజినల్ రెజ్యూమ్ అని చూసారా, క్లిక్ చేస్తున్నాను, ఓపెన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మై ఒరిజినల్ రెజ్యూమ్ అనేసి ఇక్కడ మనకి సెలెక్ట్ అయిపోయింది, డాక్ అనేసి. ఓకేనా? ఇప్పుడు సబ్మిట్ అయితే చేద్దాం. ఇక్కడ యూఆర్ఎల్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏమేమైతే మనకు అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసామో అవంతా మనకి ఇక్కడ యూఆర్ఎల్లో విజిబుల్ అవుతుంది. నేమ్ ఈజ్ ఈక్వల్ టు మహి కోడెక్స్, ఈమెయిల్ మనం పెట్టింది వచ్చింది. నెక్స్ట్ పాస్వర్డ్ ఏదైతే పెట్టామో అది. నెక్స్ట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20, జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేలు, బర్త్డే టుడేదే ఇచ్చాం కాబట్టి 2025 to 26. నెక్స్ట్ కాలేజ్ ఎస్డిహెచ్ఆర్ ప్లస్ డిగ్రీ ప్లస్ కాలేజ్ ప్లస్ డిస్క్రిప్షన్ అంటే రైట్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చూసారా, అది అన్నీ ఇక్కడ ప్లస్ సింబల్తో అయితే యాడ్ అయ్యి వచ్చింది. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు పైథాను, సిఈ ప్లస్, నెక్స్ట్ పైథాను. నెక్స్ట్ టైం డ్యూరేషన్ 3 months. ఈ విధంగా మనం ఏదేదైతే అక్కడ ఎంటర్ చేస్తామో ప్రతి ఒక్కటి ఇక్కడ యూఆర్ఎల్లో కనబడడం జరుగుతుంది. ఈ విధంగా కాదు, మనం పెట్టేది సీక్రెట్గా కదా వెళ్ళాలి అంటే, కొంచెం ప్రొటెక్షన్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి కూడా సపరేట్గా ఆట్రిబ్యూట్స్ అనేది ఉంటుంది. ఓకేనా? అది మనం యూజ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి యూఆర్ఎల్లో కూడా కనబడడం జరగదు. ఓకేనా? ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చేసేటప్పుడు అయితే తెలుసుకోబోతున్నాం. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక బార్డర్ లాగా అయితే ఒకటి ఉంది. పేజ్ మొత్తానికి బార్డర్ అనేది ఒకటి క్రియేట్ అయింది. దీనికి కూడా సపరేట్గా ఒక 2 ట్యాగ్స్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫీల్డ్ సెట్, నెక్స్ట్ వచ్చేసి లెజెండ్ అనేసి ఈ 2 ట్యాగ్స్తో మనం ఈ బార్డర్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ ట్యాగ్స్ అయితే మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు అయితే చూడబోతున్నాం. ఓకే, ఇంకా ప్రాక్టికల్గా అయితే చేసేద్దాం. ఓకే గాయస్, ఫస్ట్ అయితే మనం విజువల్ స్టూడియో కోడ్లో అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ నేను ఒక కొత్త ఫైల్ అయితే సెట్ చేసుకుంటున్నా. ఫైల్ నేమ్ వచ్చేసి internship.html అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు బేసిక్ సింటాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకే, నేను ఫస్ట్ వచ్చేసి టైటిల్ ఇంటర్న్షిప్ ఫామ్ అనేసి అయితే చేంజ్ చేస్తున్నా. ఇంటర్న్షిప్ ఫామ్. ఇప్పుడు
మనం బీజీ కలర్ ఇచ్చేద్దాం. బీజీ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు లైట్ పింక్ అని ఇస్తున్నాం. లైట్ పింక్. ఓకే. నెక్స్ట్ ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ ట్యాగ్లో ఫస్ట్ నేను H3 ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఇన్సైడ్ ఆఫ్ ది H3 ట్యాగ్లో నేను ఫాంట్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఫాంట్ ట్యాగ్ని క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది ఫాంట్ ట్యాగ్లో నేను ఫస్ట్ ఆట్రిబ్యూట్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఆట్రిబ్యూట్ ఏంటంటే ఫేస్. ఈ ఆట్రిబ్యూట్ ఎందుకు యూస్ చేస్తాం అంటే ఫాంట్ ఫ్యామిలీని డిఫైన్ చేయడానికి ఈ ఆట్రిబ్యూట్ అనేది మనం యూస్ చేస్తాం. ఫేస్. నేను లాటో అనే ఫాంట్ ఫ్యామిలీని అయితే ఇక్కడ మెన్షన్ చేశాను. ఇది ఒక ఫాంట్ యొక్క నేమ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కలర్. మనం ఇవ్వబోయే ఫాంట్ అనేది ఏ కలర్లో రావాలి? నాకు బ్లూ కలర్లో రావాలి. నెక్స్ట్ ఫాంట్ యొక్క సైజ్ ఎంత ఉండాలి? నేను 7 అని ఇస్తున్నా. ఓకే. ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నీ దానికి అప్లై అవ్వాలి అంటే ఇంటర్న్షిప్ ఫామ్ అనే దానికైతే మనకి ఇక్కడ అప్లై అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సేవ్ చేద్దాం. ఇప్పుడైతే మన ఫైల్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఇంటర్న్షిప్ చూడండి, నీట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్, అదేవిధంగా హెడ్డింగ్ ఇంటర్న్షిప్ ఫామ్ విత్ బ్లూ కలర్ అయితే వచ్చేసింది. కానీ మనకి సెంటర్లో లేదు. సెంటర్లో రావాలంటే మనం స్టార్టింగ్ H3 ట్యాగ్లో అలైన్ ఈజ్ ఈక్వల్స్ టు సెంటర్ అని ఇచ్చామంటే చాలు. ఇప్పుడు మనకి ఆ కంటెంట్ అంతా సెంటర్లోకి వచ్చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా సేవ్ చేశాను. ఓకే, సెంటర్లోకి అయితే వచ్చింది. నెక్స్ట్ చూడండి, అదేవిధంగా బార్డర్ కూడా సెట్ చేసేద్దాం. ఓకేనా. బార్డర్ సెట్ చేయడం అంటే ఏం లేదు, జస్ట్ మనం ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ ట్యాగ్లో ఫస్ట్ ఫీల్డ్ సెట్ అనే ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. బట్ దీని క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసి ఈ H3 ట్యాగ్ కింద ఇవ్వాలి, అంటే ఎండింగ్లో. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, నీట్గా మనకి ఇక్కడ ఒక బాక్స్ అనేది క్రియేట్ అయిపోయింది, ఒక బార్డర్ అనేది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్ అయితే ఇచ్చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్ వచ్చేసి ఈ క్లోజింగ్ H3 ట్యాగ్ తర్వాత నేను ఫామ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఫామ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మనం వెబ్సైట్లో ఫామ్స్ని ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ ఫామ్ ట్యాగ్ని ఖచ్చితంగా యూస్ చేయాలి. ఓకేనా. నేను ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ ట్యాగ్ లోపల టైప్ అనే ఆట్రిబ్యూట్ని అయితే ఓపెన్ చేశాను. ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ వచ్చేసి నేను టెక్స్ట్ అనేది ఇస్తున్నా. టెక్స్ట్. ఓకే, నేను దీనికి లేబుల్ ఇస్తున్నాను. లేబుల్ అంటే ఏం లేదు, జస్ట్ ఫర్ యూజర్ యొక్క అండర్స్టాండింగ్ కోసం నేను నేమ్ అని ఇస్తున్నా. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, రిఫ్రెష్. ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. కొంచెం జూమ్ చేద్దాం. విత్ లేబుల్ నేము. నెక్స్ట్ అదేవిధంగా ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం నేమ్ని ఎంటర్ చేసుకోవచ్చు, నేమ్స్ని. ఓకే. నెక్స్ట్ మనం ఫస్ట్ అన్ని ఇన్పుట్ టైప్స్ ఎంటర్ చేసేసి తర్వాత మనం ప్లేస్ హోల్డర్స్ని ఒకసారి చూపిస్తాం చూడండి ప్రాక్టికల్గా. ఈ ప్లేస్ హోల్డర్స్ బ్యాక్గ్రౌండ్లో నేమ్ అని చూసారా, బ్యాక్లో ఇక్కడ ఈమెయిల్, పాస్వర్డ్, ఏజ్, ఈ విధంగా ప్రతి ఒక్క ప్లేస్ హోల్డర్స్, దీన్ని మనం ప్లేస్ హోల్డర్స్ అంటాం. ఈ విధంగా మనం తర్వాత క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఈ లేబుల్స్, ఇన్పుట్ ఫీల్డ్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ అయితే మనం తర్వాత ప్లేస్ హోల్డర్స్ కానీ, నేమ్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేయడం కానీ, మరి వాల్యూ అనే అట్రిబ్యూట్ని యూస్ చేయడం కానీ, ఇలాంటివన్నీ మనం నెక్స్ట్ చేద్దాం. అప్పుడు మనం కొంచెం టైం అనేది సేవ్ చేసినట్లు అవుతుంది. కోడ్లోకి అయితే వెళ్దాం. ఓకే,
బ్రేక్ ట్యాగ్. ఓకే, ఫస్ట్ దీనికి ఈ ట్యాగ్కి నేను నేమ్ అనే అట్రిబ్యూట్ కూడా యూజ్ చేసేస్తా. నేమ్. ఈ ఇన్పుట్ టైప్ ద్వారా యూజర్స్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం, యూజర్స్ యొక్క నేమ్. కాబట్టి నేను ఇక్కడ యూజర్ నేమ్ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ నేను రఘు అని ఎంటర్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం సబ్మిట్ చేయాలంటే ఒక సబ్మిట్ బటన్ అనేది మనకు కావాలి కదా. ఇప్పుడు మనం కోడ్లోకి అయితే వెళ్ళి ఒక సబ్మిట్ బటన్ అయితే క్రియేట్ చేసేద్దాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్. ఓకే, ఇప్పుడు ఈ సబ్మిట్ బటన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, బాగానే ఉంది. ఇది సబ్మిట్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి అనేది మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, స్టార్టింగ్ ఫామ్ ట్యాగ్లో యాక్షన్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ అట్రిబ్యూట్. ఇప్పుడు వాల్యూ వచ్చేసి నార్మల్గా అఫీషియల్ వెబ్ పేజెస్లో ఫామ్స్ అనేది పెట్టినప్పుడు వాళ్ళు సర్వర్కి సంబంధించిన ఒక లొకేషన్ అంటే పాత్ అనేది వాళ్ళు పెడతారు. కానీ మన దగ్గర సర్వర్స్ లేదు కాబట్టి మనం ఆల్రెడీ ex.html అనేసి ఒక ఎగ్జాంపుల్ వెబ్ పేజ్ని అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. జస్ట్ ఏం లేదు, దీంతో ఇన్స్టెడ్ ఆఫ్ ది బాడీ ట్యాగ్లో సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఒక సింపుల్ టెక్స్ట్ అయితే పెట్టేశాను హెడ్డింగ్ ట్యాగ్ లోపల. జస్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ex.html అనే ఫైల్ పాత్ అనేది ఇక్కడ ఇస్తున్నాను అంతే. ex.html అంటే ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ ex.html అనే ఫైల్లో ఏముందో దానికి రీడైరెక్ట్ అవ్వాలి అంతే, ఇంకేం లేదు. చూడండి, రిఫ్రెష్, సబ్మిట్ బటన్ వచ్చేసింది. ఎప్పుడైతే నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు నేను ఏదైతే వాల్యూ ఎంటర్ చేశానో రఘు అనేసి అది మనకి యూఆర్ఎల్లో క్లియర్గా ఇలా కనబడడం జరుగుతుంది. ఓకేనా, యూఆర్ఎల్ ఎప్పుడు వస్తుంది, మనం నేమ్ అనే అట్రిబ్యూట్ని ఎప్పుడైతే కోడ్లో యూజ్ చేస్తామో, నేమ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి వాల్యూ నేను యూజర్ నేమ్ అని ఇచ్చాను. ఓకేనా, అప్పుడు సర్వర్లోకి అది యూఆర్ఎల్లో నీకు నీట్గా కనబడడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇన్పుట్ టైప్. నెక్స్ట్ వచ్చేసి నేను యూజర్స్ యొక్క ఈమెయిల్ తెలుసుకోవాలనుకుంటున్నా. ఈమెయిల్, ఇన్పుట్ టైప్ ఈమెయిల్, నేమ్ వచ్చేసి ఈమెయిలే. బ్రేక్ ట్యాగ్ని జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏజ్, యూజర్స్ యొక్క ఏజ్, దీన్ని లేబుల్ అంటాం. ఓకేనా, ఇన్పుట్ టైప్ వచ్చేసి నంబర్, ఈ ఇన్పుట్ టైప్ నెంబర్ అనేదాన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజర్స్ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ కానీ ఏజ్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే మనం ఈ ఇన్పుట్ టైప్ నంబర్ అనేదాన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేమ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేశాను. దీని ద్వారా నేను ఈ ఇన్పుట్ టైప్ ద్వారా యూజర్స్ యొక్క ఏజ్ నేను కనుక్కోవాలనుకుంటున్నాను కాబట్టి నేమ్ అనే అట్రిబ్యూట్కి వాల్యూగా నేను ఏజ్ అనేసి ఇచ్చాను. బ్రేక్ టెస్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జెండర్, ఇన్పుట్ టైప్ రేడియో, ఈ రేడియో బటన్స్ అంటాం దీన్ని. ఓకేనా, ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. నేను దీనికి లేబుల్ వచ్చేసి మెయిల్ అనేది ఇస్తున్నా. జస్ట్ దీన్ని కాపీ చేసుకునేసి ఫీమేల్ అని ఇస్తా. సేవ్ చేద్దాం, రిఫ్రెష్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే జెండర్కి ఇక్కడ చూడండి రేడియో బటన్స్, దీన్ని రేడియో బటన్స్ అంటాం.
అంటే ఇక్కడ మేల్ సెలెక్ట్ చేశాను, అట్ ఏ టైం ఫీమేల్ కూడా సెలెక్ట్ చేశాను. ఇక్కడ 2 సెలెక్ట్ అయిపోయినాయి. ఈ విధంగా కాదు కదా, మనకి ఏదో ఒకటి సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు దానికి సింపుల్ ఒక ట్రిక్ ఉన్నది. మనం ఫస్ట్ రేడియో ఇన్పుట్ టైప్లో నేను నేమ్ అనే ఆట్రిబ్యూట్ అనేది ఓపెన్ చేస్తున్నా. వాల్యూ వచ్చేసి జెండర్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇదే వాల్యూ నేను కాపీ చేసుకునేసి సెకండ్ ఇన్పుట్ టైప్లో అయితే పేస్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే ఇలా నేమ్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేసుకునేసి వాల్యూ సేమ్గా ఇస్తావో, ఎన్ని రేడియో బటన్స్ అన్నా ఉన్నాయి అన్ని రేడియో బటన్స్కి నువ్వు వాల్యూ సేమ్గా ఇస్తావో అప్పుడు మాత్రమే నువ్వు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆ ఆప్షన్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, నువ్వు మేల్ సెలెక్ట్ చేస్తే మేలు లేదా ఫీమేల్ సెలెక్ట్ చేస్తే ఫీమేల్, ఈ విధంగా పర్టికులర్గా నువ్వు ఏ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తావో ఆ ఆప్షన్ మాత్రమే క్లిక్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడంటే నేమ్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేసుకునేసి వాల్యూ నువ్వు సేమ్గా ఇవ్వాలి. అది ఏదైనా కానీ నేను జెండర్ అనేసి ఇచ్చాను అంతే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. జస్ట్ నేను డిఓబి అనేసి ఇస్తున్నా లేబుల్. డిఓబి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డేట్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ఒక ఇన్పుట్ ఫీల్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఎప్పుడైతే మనం ఈ క్యాలెండర్ ఐకాన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఇక్కడ క్యాలెండర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నేను ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, 5/3/2025. ఓకే, చూడండి ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఇన్పుట్ టైప్ డేట్ అనే దాన్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఏరియా. అంటే మోర్ దెన్ 1 లైన్, అంటే నువ్వు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ ఆఫ్ టెక్స్ట్ నువ్వు ఎంటర్ చేసుకోవాలంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనేది మనకు సరిపోదు. టెక్స్ట్ ఏరియా అనే సపరేట్ ట్యాగ్ అయితే మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. టెక్స్ట్ ఏరియా క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇన్సైడ్ ఆఫ్ ది అంటే స్టార్టింగ్ టెక్స్ట్ ఏరియా ట్యాగ్లో నువ్వు కాల్స్ అంటే కాలమ్స్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. నేను కాలమ్స్ వచ్చేసి 10 ఇస్తున్నాను. నెక్స్ట్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు రోస్ ఎన్ని ఉండాలి అంటే ఇది ఒక 10 ఇద్దాం. ఫస్ట్ దీనికి లేబుల్ అయితే ఇద్దాం మనం. ఓకేనా. లేబుల్ వచ్చేసి రైట్ సంథింగ్ అని ఇస్తున్నా. బ్రేక్ ట్యాగ్ ఇచ్చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి టెక్స్ట్ ఏరియా ట్యాగ్ అయితే మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నువ్వు ఎంతైనా ఎంటర్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అనేది ఇలా ఎంతైనా ఎంటర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నువ్వు ఈ టెక్స్ట్ ఫీల్డ్ని ఇంక్రీజ్ అయినా చేసుకోవచ్చు, డిక్రీజ్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా కార్నర్లో 2 లైన్స్ ఉంటుంది, అక్కడ బట్టి డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెక్ బాక్సెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఓకేనా. ఫస్ట్ నేను దానికి ఒక లేబుల్ అనేది ఇస్తున్నా. లేబుల్ వచ్చేసి యువర్ ఇంట్రెస్టెడ్ కోడ్ లాంగ్వేజ్. బ్రేక్ ట్యాగ్స్. ఇప్పుడు ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్. ఇక్కడ మనం లేబుల్స్ అనేది ఇవ్వాలి. నేను ఫస్ట్ వచ్చేసి సి అని ఇస్తున్నాను. జస్ట్ దీన్నే కాపీ చేసుకుందాం. నేను 2 టైమ్స్ అయితే కాపీ చేసేసాను. వాల్యూస్ చేంజ్ చేసేద్దాం. C++, ఇక్కడ పైథాన్. బ్రేక్ ట్యాగ్స్ చేద్దాం. ఓకే,
ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చెక్ బాక్సెస్ అనేది క్రియేట్ అయిపోయింది, కానీ ఇది లైన్ బై లైన్ రాకుండా పక్కన పక్కనే ఉంది. దానికి మనం బ్రేక్ ట్యాగ్స్ ఇచ్చేద్దాం. చూడండి, మనం ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం చెక్ బాక్సెస్ యూస్ చేసుకోవచ్చు. మన కోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బ్రేక్ ట్యాగ్స్ అనేది ఇచ్చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూ. డ్రాప్ డౌన్ మెనూ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి సెలెక్ట్ ట్యాగ్. ఇప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది సెలెక్ట్ ట్యాగ్లో ఆప్షన్ అనే ట్యాగ్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆప్షన్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ మనం ఫస్ట్ లేబుల్ అనేది ఇచ్చేద్దాం. లేబుల్ వచ్చేసి టైం డ్యూరేషన్ ఫర్ ఇంటర్న్షిప్ అని ఇచ్చాను, బ్రేక్ ట్యాగ్స్. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 3 months, సెకండ్ ఆప్షన్ 6 months, ఓకే, ఈ రెండు చాలు. మీరు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎన్ని ఆప్షన్స్ అయినా ఇన్పుట్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డ్రాప్ డౌన్ మెనూ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఆ డౌన్ ఏరియా మీద క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఆప్షన్స్ ఏదైతే ఇన్సర్ట్ చేసామో అది మనకి క్లీన్గా ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా యూజర్స్ దగ్గర నుంచి ఫైల్ కానీ పీడిఎఫ్ కానీ ఇలాంటిది ఏదన్నా మనం పీడిఎఫ్స్ ఇలాంటివి ఏదన్నా కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు సపరేట్గా దానికి ఒక ఇన్పుట్ టైప్ ఉంది. అదేంట్రా అంటే ఇన్పుట్ టైప్ ఫైల్. దానికి ఫస్ట్ నేను లేబుల్ వచ్చేసి అప్లోడ్ యువర్ రెజ్యూమే అని పెట్టాను. బ్రేక్ ట్యాగ్స్, ఇన్పుట్ టైప్ ఫైల్. బ్రేక్ ట్యాగ్స్ ఇచ్చేసాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూజ్ ఫైల్ అంటే అప్లోడ్ యువర్ రెజ్యూమే. ఒక్క సెకండ్, మనం ఇక్కడ కూడా బ్రేక్ ట్యాగ్ ఇచ్చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అప్లోడ్ యువర్ రెజ్యూమే అనేసి లేబుల్ వచ్చింది. అదేవిధంగా ఒక బటన్ లాగా అనేది ఫామ్ అయిపోయింది, చూస్ ఫైల్, నో ఫైల్ చూస్ అని. ఇంకా మనం ఏం ఫైల్ చూస్ చేసుకోలేదు కాబట్టి చూస్ చేద్దాం. ఇక్కడ మై ఒరిజినల్ రెజ్యూమే అని చూసారా, సెలెక్ట్ చేశాను, ఓపెన్. ఓకే, మనం పెట్టిన ఫైల్ అనేది ఇక్కడికైతే వచ్చేసింది ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు చూడండి, అంతా మన ఇంటర్న్షిప్ ఫామ్ అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం బిల్డ్ చేసేసాం. ఇప్పుడు ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఏదో ఒకటి ఎంటర్ చేస్తున్నా, అన్నీ ఎంటర్ చేసేసాను. ఈ 3 ఎంటర్ చేశాను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశానంటే మనం ఏదైతే అక్కడ ఎంటర్ చేసామో వాల్యూస్ అనేది ఇక్కడ యూఆర్ఎల్లో మనకి విజిబుల్ అవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే హ్యాకర్స్ ఈజీగా మన ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేసేస్తారు. ఆ విధంగా కాకూడదు కదా. అలాంటప్పుడు మనకు ఒక ప్రొటెక్టివ్గా ఒక ఆట్రిబ్యూట్ అనేది యూస్ చేసుకోవచ్చు. అంటే యూఆర్ఎల్లో కనబడకుండా మన ఇన్ఫర్మేషన్ని. అదే ఏంటంటే స్టార్టింగ్ ఫామ్ ట్యాగ్లో మనం ఇంకొక ఆట్రిబ్యూట్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆట్రిబ్యూట్ ఏంటంటే మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్. ఎప్పుడైతే మనం మెథడ్ అనే ఆట్రిబ్యూట్ని యూస్ చేసి వాల్యూ పోస్ట్ అని ఇస్తామో మనం ఎంత ఇన్ఫర్మేషన్ అనే ఎంటర్ చేయండి ఫామ్స్లో, అది యూఆర్ఎల్లో కనపడకుండా సర్వర్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం.
సేవ్ చేశాను. ఇక్కడ చూడండి, నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. టుడే మనం సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేద్దాం. చూడండి, మనం సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన యూఆర్ఎల్లో మనం ఇన్పుట్ చేసిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ విజిబుల్ అవ్వట్లేదు. ఓకేనా? ఈ విధంగా మనం ఈ మెథడ్ అనే ఆట్రిబ్యూట్ యూస్ చేసుకునేసి పోస్ట్ అనే దానికి కానీ వాల్యూ ఇచ్చినట్లయితే మనం ఇన్పుట్ చేసిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి యూఆర్ఎల్లో కనబడదు. ఓకేనా? ఈ విధంగా మనం పెట్టే ఇన్ఫర్మేషన్ని కొంచెం ప్రొటెక్టివ్గా మనం పెట్టుకోవచ్చు. ఓకే.